భారతదేశం యొక్క పౌరురాలిగా, భారతదేశం యొక్క ఒక ఆడపడుచుగా నేను ఏం అడుగుతున్నానంటే మన ప్రధానమంత్రి గారిని, యుద్ధం చేయాలా వద్దా అని అందరు అడుగుతుంటే చేయాలా వద్దా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. యుద్ధం చేసేయండి, పాకిస్తాన్ని మన ఇండియాలో కలిపేసేయండి, పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసేయండి. ఎందుకంటే యుద్ధ విరమణ జరిగిన ఒక అరగంట కూడా వాళ్ళు ఆగారా చెప్పండి? మీరు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకుంటే మేము కూడా యుద్ధ విరమణ చేస్తా అన్నారు, సరే అన్నారు. ఫైర్ సీజెస్ జరిగిన తర్వాత ఒక అరగంట కూడా ఆగలేకపోయినారు కదా, మళ్ళీ బాంబులతో యుద్ధం చేస్తున్నారు. మీరు ఎందుకు ఊకుంటున్నారు? మన ఇంట్లోకి ఎవరైనా వచ్చేస్తారు, వచ్చి మనల్ని కొడితే మనం చూస్తూ ఊకుంటామా? సరే ఊకున్నామే అనుకో, ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 4 10 సార్లు కూడా క్షమించినాం కదా, ఎన్నోసార్లు ఇప్పటికీ క్షమించినాం. అయినా సరే వాళ్ళు ఇంకా ఆగరు, వాళ్ళు మారరు. ఆ పాకిస్తాన్ నా కొడుకులు అస్సలు ఆగరు, ఆ పాకిముండా కొడుకులు అస్సలు ఆగరు. ఆ లంజ కొడుకులను వేసేయండి మోడీ గారు, వాళ్ళని చంపేసేయండి. యుద్ధం ఉన్నా పర్వాలేదు, ఆ యుద్ధంలో మనం అందరం చచ్చినా పర్వాలేదు, కానీ పాకిస్తాన్ మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఈ జనరేషన్లో మేము ఇంతవరకే చూసాం, నెక్స్ట్ జనరేషన్లో ఇంకేం చేస్తారో తెలియదు కదా. అందుకని చెప్పేసి మీరున్నప్పుడే వాళ్ళని అంతం చేసేయండి, అసలు ఒక్కరిని కూడా ఉంచొద్దు. మీరు ఇంతకుముందు టెర్రరిస్టుల పైన దాడి చేశారు కాదు, మీరు పాకిస్తాన్ వేసేయండి ఈసారి. ఏ ఒక్క నా కొడుకు కూడా ఉండకూడదు పాకిస్తాన్లో, లేదా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను వేసి వస్తాను లంజ ఉడకలని వాళ్ళ అమ్మలని. నాకు బూతులు వచ్చేస్తున్నాయి. ఒక ఆడపిల్లనై కూడా నేను ఇంత గలీజు మాటలు మాట్లాడుతున్నానంటే నాకు ఎంత పౌరుషం వస్తే నేను ఇలాంటి మాటలు మాట్లాడతా చెప్పండి. అసలు ఇప్పుడు కాదు, స్టార్టింగ్ స్టేజ్లోనే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడే ఇండియాలో ఉన్న ఇప్పుడు ప్రపంచ దేశాలను చూసుకుంటే ఎవరి మతాలకి వాళ్ళకి కంట్రీస్ ఉన్నాయి కదా, అట్లనే మన భారతదేశంలో కూడా ఓన్లీ హిందువులే ఉండాలని అప్పుడే పెట్టుంటే ఇదంతా గొడవ వచ్చేది కాదు. కానీ ఆ రోజుల్లో భారతదేశం మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండండి, పాకిస్తానే కావాలి, మతమే కావాలనుకుంటే మీరు పాకిస్తాన్కి వెళ్ళండి అని మీరు ఛాయిస్ ఇచ్చారు కదా, అప్పుడు ఉన్న ప్రధానమంత్రి ఇచ్చారు కదా. అందువల్ల ఈ ప్రాబ్లం. ఎందుకంటే భారతీయులందరూ సోదర భావంతో ఉంటారు కదా, అందరూ నా వాళ్ళని కలుపుకుంటారు కదా, అదే ఇక్కడ ప్రాబ్లం. అప్పుడే నా ముస్లింలు అందరినీ పంపించుంటే ఇదంతా ఉండేది కాదు. ఎవరి ప్రపంచ దేశాలు అయితే ఎలా ఉన్నాయో, ఎవరి మతానికి ఒక కంట్రీ ఎట్లుందో అట్లనే మన హిందూ మతానికి మన భారతదేశం ఉండాల్సింది అప్పుడు. అయినా సరే మనం ఏమనట్లేదు, పాకిస్తాన్ని మీరు యుద్ధించి ఫైర్ ఉండదు, ఏముండదు, ఇంకా ఫైర్ సీజ్ అని చెప్పేశారు. ఏమైంది? ఫైర్ సీజ్ వల్ల ఏమైంది? యుద్ధం అనేది స్టార్ట్ చేసినప్పుడు, యుద్ధ భూమిలోకి దిగినప్పుడు యుద్ధం చేసి గెలిచే రావాలి. సచ్చినా సరే గెలిచినా సరే అక్కడే జరగాలి. కానీ వాళ్ళని ఒక్కసారి శత్రువుని క్షమించినామంటే వాళ్ళ బలాన్ని కొన్ని రోజుల వరకు పుంజుకొని అప్పుడు మళ్ళీ యుద్ధానికి వస్తారు. వాళ్ళ బుద్ధి మారదు, ఎందుకంటే వాళ్ళు పెంట తింటారు, అన్నం తినరు కడుపుకి. దయచేసి భారతదేశంలో ఏమన్నా జరగని, అసలు ఆర్థిక మాంద్యం రాని, అసలు అప్పులు అవ్వని, ఇంకేం అవ్వని, అసలు అందరి మీద యుద్ధం ప్రకటించని, అందరిలో నేను చనిపోయినా పర్వాలేదు, నేను అందరిని ఉద్దేశించి అనట్లేదు, కానీ యుద్ధం అనేది ఖచ్చితంగా జరగాలి. ఆ పాకిస్తాన్ లంజా ఒడుకులను చంపేయాలి. ఎందుకంటే వాళ్ళకు సిగ్గు మానం రాదు. ఎందుకంటే వాళ్ళకు ఒక్క తండ్రికి వాళ్ళు పుట్టరు కదా, వాళ్ళకు తండ్రులు 3 4 ఉంటారు, వాళ్ళ కుటుంబంలో 10 మంది ఉంటారు. నేను పోయినా పర్వాలేదు ఇంకొకడు ఉన్నారు అంటారు, కానీ మన ఇండియాలో అట్లా కాదు కదా. అందుకని చెప్పేసి మీరు యుద్ధానికే ముందుకెళ్ళండి, పర్వాలేదు. చచ్చే వాళ్ళు చేస్తారు, ఉన్న వాళ్ళం ఉంటాం. కానీ భారతదేశం అనేది ఒక రక్షణ కవచం ఏర్పరచుకొని ఇప్పుడు మనం బార్డర్లో సైనికులను పెట్టుకొని ఉన్నట్టు కాదు. అసలు పాకిస్తానే లేకపోతే మనకి ఏ సైనికులు అవసరం ఉండదు కదా. అందుకని ఆ లంజా ఉడకలను చంపేసేయండి మీరు. నాదొక చిన్న విజ్ఞప్తి అంతే. మిమ్మల్ని తప్పుగా, నేను ఎవరిని తప్పుగా ఉద్దేశించి ఈ మాట మాట్లాడట్లేదు. నాకు రక్తం మరిగిపోతుంది వాళ్ళని నా చేతిలో కనుక ఇంకా నాకు అవకాశం ఉంటే, నాకు కనుక పవర్ ఇస్తే లంజా ఉడకలను ఒక్కొక్కరిని వేసేద్దండి, సచ్చినా పర్వాలేదు నేను, కానీ చంపే వచ్చేదాన్ని. ప్లీజ్ దయచేసి యుద్ధాన్ని ఆపకండి. యుద్ధమే బెస్ట్. ఎందుకంటే మనం గెలవాలంటే యుద్ధంలో మనం ఓడిపోకూడదు. భారతదేశం ఎప్పటికీ ఓడిపోకూడదు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని, అన్ని మతాలను మనం కలుపుకున్నాం కాబట్టే మనకి ఇలాంటి వివక్షత ఏర్పడుతుంది. అదే ఆ పాకిస్తాన్ లంజా ఉడకలను వేసేస్తే అందరు చక్కగా అవుతారు. భారతదేశానికి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడే ఇవ్వకుండా ఉంటే ఇదంతా ప్రాబ్లం ఉండేది కాదు కదా. మా దేశంలో ఉండే వాళ్ళు ఉండండి, మతం కావాలనుకుంటే పాకిస్తాన్ వెళ్ళండి అని ఆప్షన్ ఎందుకు ఇచ్చారు? ఇవ్వకుండా ఉండాల్సింది. సరే ఇచ్చారు, అయిపోయింది. మన వాళ్ళందరూ సోదర భావంతో ఉంటారు కాబట్టి సోదర భావంతో ఉన్నారని ఇచ్చారు. కానీ ఇప్పుడు అవసరం లేదు. పాకిస్తాన్కి మనం ఏ సహాయం చేయాల్సిన అవసరం లేదు. ట్రంప్ చెప్పారు, ఏమైంది? ట్రంప్ చెప్పిన ప్రకారం మీరు ఒప్పుకున్నారు మోడీ గారు, ఏమైంది? మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. ఎవ్వరు రారు. ట్రంప్ మాట మాత్రమే ఒప్పించాడు, కానీ దేశం నాశనం అవుతుంది.
మాట కోసం మనం ఆగిపోతే దేశంలో ఉన్న ప్రజలందరూ చనిపోతారు, దేశం నాశనం అయిపోతే వాళ్ళు ఎక్కడ బాంబులు వేస్తారో తెలీదు, బయటకు రాలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎలా? భారతదేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళడం కాదు, అసలు భారతదేశమే లేకుండా వెళ్ళిపోతుంది. దయచేసి యుద్ధాన్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి ప్లీజ్.